చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విధానం చూడండి. రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శించాలన్నా నాశనం చేశారు, సర్వనాశనం చేశారు, విధ్వంసం చేశారు, వ్యవస్థలను నీరుగార్చేశారు. 50 ఏళ్ళు వెనక్కిపోయాం మన రాష్ట్రం. ఇప్పుడు అధోగతి పాలైపోయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారి లైన్. వాళ్ళు టీడీపీ వాళ్ళకి అదే లైన్ ఇస్తాడు. తర్వాత రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని విమర్శించాలంటే దేశాన్ని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు, అసలు అన్నీ నాశనం చేసేశారు. ఏ ఒక్కటి బాగోలేదు. అసలు ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ లేదు ప్రపంచంలో. అసలు ఇంత విధ్వంసం అయ్యిందని చెప్పి ఇదే లైన్ మోడీ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడతారు, సోనియా గాంధీ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు, రాహుల్ గాంధీ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. మోడీ గారు 2018లో చూసాంగా దేశం నాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన. అసలు ఇంత నాశనం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఇంత దరిద్రంగా చేశారు నరేంద్ర మోడీ గారు. దేశాన్ని అధోగతి పాలు చేశారు. దీనంతా ముందు తీసుకెళ్లాలని తాపత్రయంతో మళ్ళీ కాంగ్రెస్తో కలుస్తున్నాను అంటారు. కాంగ్రెస్ వాళ్ళని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టారు, రాజశేఖర రెడ్డి గారిని తిట్టారు. చివరాఖరికి తమిళనాడు ఏదైతే ప్రజెంట్ సీఎం స్టాలిన్ గారితో 2018లో కలిసి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే స్టాలిన్ గెలుపు కోసం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2026లో స్టాలిన్ గారు ఓటమికి పనిచేయడానికి కారణం ఆయన చెప్పే మాటలేంటి చూడండి. విధ్వంసం చేశారు, నాశనం చేశారు, డెవలప్మెంట్ ఆగిపోయింది. 5 సంవత్సరాలు ఎన్నో ఏళ్ళు వెనక్కి తీసిపోయారు. డిఎంకే 5 ఏళ్ల పరిపాలనతో తమిళనాడు అధోగతి పాలైపోయింది. అసలు జిఎస్డిపిలో ఎంత ఉంది తమిళనాడు? అసలు ఈరోజు ఏంటి పరిస్థితి? మీ ఎయిర్పోర్ట్ ఎంత, మా ఎయిర్పోర్ట్ ఎంత, మీ డెవలప్మెంట్ ఎంత, మా డెవలప్మెంట్ ఎంత. నేను 5,000 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడుతున్నాను అమరావతిలో. హైదరాబాద్లో నేను కట్టాను. హైదరాబాద్లో కట్టిన రాజశేఖర రెడ్డి గారు, భోగపురంలో కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ప్రచారం ఆడిపోయి కోయంబత్తూరులో ఎంత, 500 ఎకరాలు, చెన్నైలో ఎంత, మీ ఎయిర్పోర్ట్ ఎంత. ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అవహేళనగా మాట్లాడే అట్లా రెచ్చగొట్టాడారా నిన్న. తీరా చంద్రబాబు నాయుడు గారు రియాలిటీ ఏంటి? ఆయన ఇక్కడ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాను, అసలు విధ్వంసం లేకుండా చేసేస్తున్నాను, అసలు ఎట్లా పడితే అట్లా చెప్పుకొని వచ్చారు కదా. రియాలిటీ చెక్ ఏంటంటే తమిళ ప్రజలు కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఇదేం తెలుసు ఈ ఆర్టికల్? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రియాలిటీ బేసిక్ నీడ్ అనేది పబ్లిక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించట్ల. బేసిక్గా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం భుజస్కంధాలపైన వేసుకొని ఎన్ని కష్టాలు ఉన్నా ఆ 2 జాగ్రత్త చేయాలి. కానీ బాబు గారు ఈ 2 వదిలేశారు. డెవలప్ చేస్తున్నా అంటారు. కోట్ల రూపాయలు, 3,50,000 కోట్ల రూపాయలు 23 నెలలు అప్పు చేస్తే ఎంతమందికి పెట్టారు? ఈ బేసిక్ నీడ్ కూడా చేయలేకపోతున్నారు. అమరావతిలో మొదలు కూడా కాల. అప్పు డబ్బులు ఎడిపోయినా అర్థం కావట్లా. ఇప్పుడు సోషల్ మీడియాలో తమిళనాడు వాళ్ళు కూడా పెట్టే పోస్టులు ఏంటంటే, మీ బడ్జెట్ ఏదైతే సివియర్ కట్ ఇన్ బడ్జెట్ ఆఫ్ డ్రగ్స్ రెట్నం పూర్ అట్ మేజర్ ఏపీ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస అవసరాలు ఏదైతే స్కానింగ్ రిపోర్ట్లు కానీ, లేకపోతే మెడిసిన్ అందించేదానికి కానీ, లేకపోతే డాక్టర్లకు వైద్య పరికరాలు ఏదైనా చేసే విధానం కానీ, ఇవన్నీ ఎక్కడ బడ్జెట్ అలొకేషన్ అనేది లేకుండా చేసేసారు. ఇంకా ట్విస్ట్ ఏం చెప్పమంటారా? వీళ్ళు ఆంధ్రజ్యోతిలో రాశారు సర్జరీ చేసేది ఎలా అని. ఈరోజు ఇలా ఆంధ్రజ్యోతిలో రాస్తారు. కాకినాడ, విశాఖపట్నంలో 10ల సంఖ్యలో రోజుకు ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ బడ్జెట్ అనేది లేక, డబ్బులు లేక, ఆ వైద్య పరికరాలు కొనుగోలుకు డబ్బులు లేక, వైద్య పరికరాలు లేక ఆపరేషన్ చేయటమే మానుకున్నారు. 10ల సంఖ్యలో చేసేది 1 రోజు చేస్తూ ఉన్నారు అని రాశారు. ఇక చాలా హాస్పిటల్లో ఇప్పటికే స్తంభించిపోయింది. ఎటువంటి ఆపరేషన్లు కూడా జరగట్లేదు. ఇట్లా అయితే రోగులకి పూర్తి స్థాయిలో ఆరోగ్యానికి ప్రసాదించేది ఎలా అని చెప్పి వీళ్ళ ఆంధ్రజ్యోతులు ఈరోజు రాసిన ఆర్టికల్. ఇదో సర్జరీలు చేసేది ఎలా ఈరోజు రాసిన ఆర్టికల్. బాబు గారు వెళ్తారు, మీ జీడిపి ఎంత, మా జీడిపి ఎంత, మా జిఎస్డిపి ఎంత, మీరెంత, మేమెంత, మా ఎయిర్పోర్ట్ ఎంత, మీ ఎయిర్పోర్ట్ ఎంత, మీరెంత, మేమెంత. చెన్నై ఒకప్పుడు తమిళనాడు అంటే అద్భుతం చూసేవాళ్ళు. ఈరోజు తమిళనాడు అంటే ఏమీ లేదు. విధ్వంసం. ఇంతకంటే విధ్వంసం ఏమన్నా ఉంటుందా? ఇంతకంటే హెల్త్ సెక్టర్ ఏది ప్రయారిటీ లిస్ట్లో ఉండాలి కదా. పబ్లిక్ బేసిక్ నీడ్ అనేది కల్పించలేని మీరు అక్కడికి వెళ్ళి మీరెంత, మేమెంత, రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు, అధోగతి పాలైపోయింది, రాష్ట్రం 50 ఏళ్ళు వెనక తీసిపోయారు, అసలు ఎంత దరిద్రం కొట్టి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకునేది, అందుకని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏని ఎన్నుకోండి అని చెప్పి తమిళనాడు ప్రజలకు నీతులు చెబుతారు. సేమ్ అయ్యే డైలాగులు ఇక్కడ వాడతారు. జగన్ గారు గతంలో ఇంత దారుణమైన పరిపాలన లేదు, ఇంత విధ్వంసమైన పరిపాలన లేదు, ఇటువంటి నీచమైన పరిపాలన లేదు, అసలు రాష్ట్రం ఎన్నో ఏళ్ళు వెనక తీసిపోయారు. ఇదే డైలాగ్ మళ్ళీ జగన్ గారిని వాడతారు. ఇదే డైలాగ్ మళ్ళీ రాహుల్ గాంధీ గారిని వాడతారు. ఇదే డైలాగ్ సోనియా గాంధీ గారిని వాడతారు. ఇదే డైలాగ్ నరేంద్ర మోడీ గారికి వాడతారు. ఇదే డైలాగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వాడతారు. ఇదే డైలాగ్ అందరికి వాడేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్లారిటీ ఉంది. ఏ ప్రభుత్వాన్నైనా ఆయనకు వ్యతిరేకంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా విమర్శించాలంటే విధ్వంసం, నాశనం, అరాచకం, రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కపోయింది, ఇంకా లేదు, ఇంకా రాష్ట్రం కలిదేసి చూడటానికి కూడా గతి లేదు, ఈ రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలి, వ్యవస్థలను నీరుగా చేశారు, ఏం చేయాలి, ఇదే ఆయన డైలాగ్. కానీ ఏం చేస్తుంది నిజమైన విధ్వంసం. హెల్త్ సెక్టార్కి ప్రయారిటీ ఏది? ఆరోగ్యశ్రీ బకాయిలు ఏది? ఎడ్యుకేషన్ సెక్టర్ ప్రయారిటీ ఏది? ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఏది?
అసలు మేజర్గా పబ్లిక్కి ముందుగా మనం చేయాల్సిన పని అది. జగన్ గారు అప్పుడు ఏనాడైనా ఆరోగ్యశ్రీ ఆగింది ఒక్కరోజైనా? జగన్ గారి హయాంలో ఇటువంటి వైద్య పరికరాలు కొనుగోలు లేకుండా ఏదైతే మనం మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తున్నా ఆ మెడిసిన్లో కూడా కోత విధిస్తుంటే ఇదో చూడండి ఎంతంత ఒక్కొక్క హాస్పిటల్కి ఎంతంత కోతలు విధించారు చూడండి. ఇది 2025-26 బడ్జెట్ నుంచి 2026-27 బడ్జెట్కి చాలా తక్కువ, అంటే చాలా తగ్గించారు. రిమ్స్ కడపలో వచ్చేసరికి 39.4% తగ్గించారు బడ్జెట్. తర్వాత కేజీహెచ్ విశాఖపట్నం 52.8% తగ్గించారు బడ్జెట్. సిజీహెచ్లో అంటే విజయవాడ 48.8% తగ్గించారు. తర్వాత కర్నూలు 50.9% తగ్గించారు బడ్జెట్ గతం కంటే. నెల్లూరు 40.5% తగ్గించారు బడ్జెట్ గతం కంటే. గుంటూరు 48.2% తగ్గించారు బడ్జెట్ గతం కంటే. ఇక తిరుపతి 41.8% తగ్గించారు బడ్జెట్ గతం కంటే. గతంలో వచ్చేసరికి ఇన్ని కోట్లు బడ్జెట్ ఇస్తే దాంట్లో ఇంత పర్సెంట్ తగ్గించి ఇప్పుడు కొత్తగా ఈ బడ్జెట్ అంటే ఎంత తగ్గిపోయిందో అర్థం చేసుకో. ఒంగోలు 42.6% తగ్గింది బడ్జెట్. ఇక కాకినాడ 37.7% తగ్గించారు బడ్జెట్. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? కానీ బాబు గారు ఎటు వెళ్తారు, నేను అద్భుతం చేశాను మీరు అందరు చూడండి, నేను అద్భుతంగా ఎలా ఉంటుందో మా ప్రభుత్వం చూడండి అది ఇది అంటారు. ఆడేం ఉండదు దొల్ల. బాబు గారు చెప్పే అన్ని సినిమా డైలాగులు, బాబు గారు చెప్పే అన్ని కళల ప్రపంచంలో తిప్పుతారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు రియాలిటీ ఇది, నేను ఇది బాగు చేస్తానని చెప్పడానికి ఏదీ లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర.